సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ వేసి స్పష్టం చేసింది. అలాగే చంద్రగిరిలోనూ రీపోలింగ్ జరపాలన్న వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అలాగే చంద్రగిరిలోనూ రీపోలింగ్ జరపాలన్న వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పిటిషన్ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది.